అందరం కలుపుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ ప్రేమ గల తండ్రి, నీకు ఘనమైన నామమునకు ప్రభు తండ్రి, ఉదయం నుంచి వరకు నేను మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. మా ప్రయాణంలో మీరు మా తోడే మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. నిన్నటి దినం ప్రభు మేము చేసిన అవుట్రీచ్ని బట్టి నీకు వందనాలు ప్రభు తండ్రి. దాన్ని మీరు ఘనంగా జరిగించినందుకు ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. గాస్పెల్ ట్రాన్స్ఫార్మ్ పంచడానికి మేము మాకు అనుగ్రహించిన బలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. దాన్ని జనాలు చదివి ప్రభు తండ్రి, నేను నిజమైన దేవుడిని అని తెలుసుకోవడానికి మీరు ప్రభు చెప్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి. ఆరాధన ఆరంభించుకుంటున్నా ప్రభు, ఆది నుంచి అంత వరకు ప్రభు నీ యొక్క మహిమ మా మధ్యలో ఉంచమని, నీ యొక్క మహిమ మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. పాటల ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. వాక్యం ద్వారా మాకు కావాల్సిన వాక్యం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి. మాంసంగా జరిగించండి ప్రభు తండ్రి. ఆరాధన మొత్తం మీ ఆధారంలో ఉంచుకొని నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
సర్వోన్నత స్థలములలో రారాజుకే, యూదుల మహారాజుకే జయం కలుగును గాక.
అధ్యాయం చదువుకుందాము. విజయ ప్రస్తుత సిస్టమ్. Psalms 89 ఉత్తర ప్రత్యుత్తరాల కింద చదువుకుందాము. కీర్తనలు 89వ అధ్యాయం. కీర్తనలు 89వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. సముద్రపు పొంగు నడచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. పరాక్రమం గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. వారి బలములకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడి ఉన్నది. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకటి నేను హెచ్చించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యును. నా బాహుబలము అతని బలపరచును. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పడగొట్టు వారిని మొత్తెదను. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధపడను. నీ సేవకుని నిబంధన నాకు అసహ్యమాయను. అతని
కిరీటమును నేను పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నాను. అతని కంచెలన్నీ నీవు ఎగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతడు ఈ రోజు విడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలువబెట్టక ఉన్నావు. అతని వైభవము మాని ఉన్నావు. అతని సింహాసనము నేలపడక ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దానియుందువు? నిత్యము దానియుందువా? ఎంతవరకు నీవు యొక్క దానివలె ఉండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఎంత వ్యర్థంగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడగా బ్రతుకు నడబడెదరు. పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లేటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకొను. బలవంతులైన జనులందరి చేతను నా ఎగలో నేను బయలుచున్న నిందలను జ్ఞాపకం చేసుకొను. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. అందరం కలిసి చదువుకున్నాము. యెహోవా నిత్యము స్తుతి నందును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. సంతోషముతో ఆనందముతో దేవుని సన్నిధిలో స్తుతించువారు ఎంతో ధన్యులు. అటువంటి దేవుని సన్నిధిలో కుతూహలంతో ఆర్భాటంతో ఆయన నామాన్ని స్తుతించుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ
శత్రువులపై జయమిచ్చే దేవుడు. ఏకముగా కూడి ఏకీభవించి హోసన్న పాడి ఊరంతా దేవుని నామాన్ని ఆయన ప్రేమను ప్రకటించి చావదు. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే, నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని నేను ఆరాధించేదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదనని యూదుల రాజుకి హోసన్నాచు. రానై ఉన్నటువంటి రారాజు మేఘవాహనముల మీద ఆరోహణం అవబోతున్నటువంటి యేసయ్య నామానికి మహిమ చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో ఈ పాట ద్వారా ఆరాధన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహిమోన్వితుడా నీకు వందనాలు. రాజాది రాజా, యూదుల మహారాజా నీకు వందనాలు యేసయ్య తండ్రి. నీవు మా కొరకునైనా కలువరి సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి ప్రభువా, మేము ఎన్ని మార్లు నిన్ను మరచిపోయి నీ సన్నిధిని విడిచిపోయినైనా నీకు దూరమైనను ప్రభువా, ఇంకనూ నీ ప్రేమతో ప్రభువా, నీ కృపతోనైనా నీ హక్కున చేర్చుకొని నీ రెక్కల చాటునైనా నీ బిడ్డలందరినీ పేరు పేరు నాకు జ్ఞాపకం ఉంచుకొని తండ్రి కాపాడుతున్నవాడు నీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, కుటుంబాలను బట్టి ప్రభువా, మా బిడ్డలను బట్టి మీకే వేలాది వందనాలు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకే నాయన తండ్రి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నాయన తండ్రి ఆరాధన చెల్లించుకోవాలన్న ఆ ఉత్సాహంతో తండ్రి, కృతజ్ఞతా హృదయములతో తండ్రి మా చిన్ని హృదయాలతో నేను స్తుతించాలని ఆశపడుతున్నాం. దేవా, నీకు వందనాలు యేసయ్య. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధింతును. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని
ఏనాడో మేము నాయన తండ్రి మన్నైపోవలసినటువంటి మమ్మలను ప్రభావ ఇంకా సజీవ లెక్కలోనైనా లెక్కింపజేస్తున్నవాడు నీకే వందనాలు వేస్తాను, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. Oh
చేసినటువంటి మేలుల ద్వారా నాయన తండ్రి, నీవు నా జీవితంలో చేసిన మహిమ కార్యాల ద్వారా ప్రభు నీ పేరు మాత్రమే ప్రకటించబడాలి ప్రభు. మా ఘనత కాదు, మా నీతి కాదు దేవా, కేవలం నీ మహిమ నాయన తండ్రి. నీవు మహిమపరచబడాలి, నీవు హెచ్చించబడాలి ప్రభు. మా తుది శ్వాస వరకు నాయన మా జీవితాలు నీకు సాక్ష్యంగా ఉండాలి నాయన తండ్రి. మమ్మల్ని నాయన ప్రభు తండ్రి నీకు మాదిరికరంగా జీవించే బిడ్డలుగా నీవు మార్చి నాయన ప్రభు. ఈ చిన్ని సంఘాన్ని ప్రభు నీవు నాయన తండ్రి రైడ్ చేయగలిగేటటువంటి గాడిదలుగా వాడుకో నాయన ప్రభు. ఈ లోకంలోని ఆర్భాటాలు మాకు వద్దు వేసారు తండ్రి. ఈ లోకంలోని జీవపు డంబములు మాకు వద్దు వేసారు. ఈ లోకంలోని నేత్రాశలు నాయన తండ్రి మా దరిదాపులకు నాయన తండ్రి, మా నేత్రముల వరకు నాయన, మా హృదయముల వరకు మాత్రము కూడా రానివ్వకుండా దేవా మమ్మల్ని ఈ లోకానికి దూరంగా ఉంచినాయి. ఈ సంఘాన్ని నీ రెక్కల చాటును భద్రపరిచినాయన తండ్రి. లోక ఆశల నుండి ప్రభా, మోహపు జీవితము నుండి నాయన తండ్రి, అడిక్షన్స్ నుండి ప్రభా, కుటుంబంలోని వ్యసనముల నుండి, కుటుంబంలోనైనా తండ్రి కలతలలో నుండి, కొరతలలో నుండి నాయన, అస్వస్థతల నుండి నాయన యేసు నామములో ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్క నాయన తండ్రి మా అతిక్రమముల నుండి ప్రభా మమ్మల్ని దూరం చేయనాయన తండ్రి. నీ నీతి కిరీటాన్ని నాయన మాపై కప్పి నాయన దేవా, మేఘవాహనుడిపై నీవు నాయన తండ్రి మమ్మల్ని కొనిపోవుటకు వచ్చు వేళ తండ్రి నీ మందలో నాయన చేరేటటువంటి గొర్రె పిల్లగా మాత్రము మమ్మల్ని నిలవబెట్టుదేవా. అది తప్ప మాకు ఈ లోకంలో వేరే ఏ ఆశయం లేకుండా మా జీవితాలని నాయన 360 degrees నీ వైపు తిప్పుకోదేవా తండ్రి. నీవు తప్పనైనా మాకు వేరే ధ్యాస లేనటువంటి జీవితాన్ని యేసు నామములో దయచేయండి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుచున్నవాడు. ఆయన ఒక గాడిదనెక్కి ప్రభువా తండ్రి నిన్ను నీవు నేల మటుకు తగ్గించుకొని
నీ 2 చేతులు చాచి నా కొరకు నీ ప్రాణాన్ని విడిచావు తండ్రి. నీ రక్తాన్ని చిందించావా దేవా. నా పాపములను కప్పి పెట్టావా యేసయ్య. నా శాపముల నుండి నన్ను విమోచించడానికి నేను నాయన తండ్రి సొంత ఆలోచనలతో నా స్వబుద్ధికి లోనై నా ప్రణాళికలలో నేను నడుస్తూ ఉండగా తండ్రి నన్ను ప్రేమించావా. నువ్వు నాకు అవసరం లేదు అని నాయన అంధకారంలో నేను కొట్టుకుని పోతుండగా నీవు చేసిన సృష్టిని నమ్మి ప్రభువా, సృష్టికర్తవైన నిన్ను గుర్తెరగక నాయన తండ్రి అంధకారంలో నాయన తండ్రి అపవాదికి బానిసనై తండ్రి ఎన్నో అతిక్రమములకు ప్రభువా, ఎన్నో పాపములకు నాయన తండ్రి పాపపు ఊబిలో మునిగిపోయి ఉండగా నీ రక్తము చేయనను కడిగి నాయన లేవనెత్తుకున్న దేవా నీకు వందనాలు యేసయ్య. నీ కృప చే నాయన నన్ను రక్షించుకున్న దేవా నీకు వందనాలు. నీ పునరుద్ధానం చే నాయన మరణమునకు పాత్రమైనటువంటి నా పాపమును నాయన జీవముతో నింపిన దేవా, నాకు శ్వాసనిచ్చిన దేవా నీకు వందనాలు యేసయ్య. నిన్ను పోలిన వారు లేరు ప్రభువా. నాయన నీ కీర్తిని నాయన వర్ణించలేము ప్రభువా. మా జీవితాలు సరిపోయేసాయి తండ్రి. నీవు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని నీ మేలులను నీ కృపలను నాయన ప్రకటించే బిడ్డలుగా తండ్రి మా జీవితాల ద్వారా నాయన తండ్రి నీ ప్రేమను ప్రకటించే బిడ్డలుగా నాయన ఈ సంఘాన్ని నాయన ప్రభువా మీరు మార్చుకోండి, మీరు మరల్చుకోండి యేసయ్య తండ్రి. నీ వాక్యములోనికి మేము అడుగు పెడుతుండగా దేవా నీ దాసుని రెక్కల చాటున భద్రపరుచుకొని నీ మాటలు ప్రభువా తండ్రి 2 అంచుల ఖడ్గమైనటువంటి నీ మాటలు నాయన తేనె కన్నా మధురమైనటువంటి నీ వాక్యాన్ని నాయన తండ్రి నీ దాసుని నోట పెట్టు మా అందరితో మాట్లాడినాయన మా హృదయములను ప్రభువా సిద్ధపరచుకున్నట్టు కృప చూపించిన సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును నజరేయుడును పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములు అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తామండి. దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత ఆయన్ని మరొక రోజు మరొకసారి ఆరాధించడానికి, అది కూడా పామ్ సండే రోజు ఆరాధించడానికి ఆయన చూపించిన గొప్ప కృపను బట్టి ఆయనకు ఒకసారి వందనాలు చెల్లిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవానికి నా బ్రదర్ ఇక్కడ ఉండాల్సింది, బట్ హిస్ నాట్ ఫీలింగ్ వెల్, హై ఫీవర్తో ఇంట్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ దేవుడు ఇక్కడికి నడిపించాడు. మనము కొద్దిసేపటిగా కుదిరినంత వరకు హోసన్న పామ్స్ అంటే రిలేటెడ్గా మట్టల ఆదివారం రిలేటెడ్గా పాటలు పాడుకుంటున్నాను. ఈరోజు అదే మట్టల ఆదివారం గురించి ఇంకొన్ని విషయాలు, అయినా చాలామందికి తెలిసిన విషయాలు, కొత్త విషయాలు ఏమి ఉండకపోతుండొచ్చు, బట్ గాడ్ మే బీ ఓపెనింగ్ అవర్ హార్ట్స్ టు సంథింగ్ న్యూ. లెట్స్ హోప్ ఫర్ దట్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య విషయంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమల రాజ్యానికి వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యే సాయంకాల సమయంలో ప్రభా మట్టలాది వారికి దినంలో మన ప్రభావం మిమ్మల్ని ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, నీకే జయమని గణపరచడానికి మన ప్రభావం అనుగ్రహించిన అవకాశం కాబట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈరోజు మీ వాక్య భాగంలో ధ్యానించబోతుండగా మీ శక్తిని, మీ బలమును, మీ ధైర్యమును, మీ ఆత్మ పరిపూర్ణతను మన ప్రభావం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా మాటలు కాదు, నా మాటలు కాదు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నీ మాటలు మాత్రమే మేము వినుటకు సహాయం దయచేయండి. మీ ఆత్మ ప్రేరేపితమైన మాటలు మేము మాట్లాడుటకు సహాయం దయచేయమని, మా హృదయములను విప్పి మేము గ్రహించుటకు సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ అతి పరిశుద్ధులైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వరకు ఒకసారి చదువుకొని we'll go into the text today. Let's read John chapter 12 verse 12 through 19. ఎవరైనా మైక్లో చదువుతారా?
ఈ వచనాల్లో దేవుడు యేసుక్రీస్తు వారు అసలు యెరూషలేముకు వచ్చేటప్పుడు ఎందుకు ఆ గాడిద పిల్ల మీద వచ్చినాడు, అలాగే అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఆ యెరూషలేములో ఏం జరుగుతుంది, ఆ యెరూషలేము పరిసరాల్లో ఏం జరుగుతుంది, అసలు ఆయన ఆ సమయంలో ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి కూడా మనం ధ్యానించబోతున్నాము. ఇదే సేమ్ టెక్స్ట్ని కొన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్లో కొంచెం వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లేదా కొంచెం కంప్లీట్గా ఇదే ఉండొచ్చు, చిన్న చిన్న డీటెయిల్ మిస్ చేస్తూ మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 అధ్యాయాల్లో 4 గాస్పెల్స్లో కూడా 4 సువార్తల్లో కూడా దీని గురించి ధ్యానించడం జరిగింది. అయితే మత్తయిలో ఒక విషయం ఏదన్నా, లేకపోతే మార్కులో ఒక విషయం ఏదన్నా, ఇలా ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా డీటెయిల్గా మిస్ చేస్తుండొచ్చేమో. కానీ ఇఫ్ యూ గెట్ సమ్ టైం, మీరు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఈ నాలుగుని కంపేర్ చేస్తూ చదవండి. వీ డోంట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ ప్రస్తుతానికైతే మనము విల్ లుక్ ఎట్ జాన్ చాప్టర్ 12 verse 12 through 19. మరునాడు ఆ పండుగకి వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరిట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసింది. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేది. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుంది. అయితే ఈ టెక్స్ట్లో ఆయన ఏం చెప్తున్నారంటే, యోహాను గారు, యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చే ముందు, యేసు ప్రభు వారు యెరూషలేములోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు అక్కడ ఒక గాడిద పిల్ల మీద ఎక్కి, ఆయన గాడిద పిల్ల మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ బట్టలు రోడ్డు మీద పరిచి ఆయనని స్వాగతిస్తూ ఆయనని యెరూషలేములోకి రాణిస్తున్నారు. అని యెరూషలేములోకి వచ్చేటప్పుడు అక్కడ లాజరు మరణించినప్పుడు, సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడు వచ్చారు కదా, అప్పుడు చూసిన జనాలు, వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు సాక్షిగా చూసి వచ్చిన వాళ్ళు, అలాగే పరిసయ్యులు, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారనే ఒక విషయాన్ని అక్కడ చెప్తాము. అయితే బిఫోర్ వి గో దేర్ మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాము. దీనికంటే ముందు దేవుడు ఎన్నో సూచక్రియలు చేశాడు. ఇట్ కుడ్ బి డెవిల్స్ని, అంటే దయ్యములను వెళ్ళగొట్టడం కావచ్చు, లేదా 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం కావచ్చు, లేదా అలాగే ఎంతోమందికి వ్యాధిగ్రస్తులైన వాళ్ళని వ్యాధి నుంచి విమోచనలు చేయడం కావచ్చు, లైక్ గుడ్డి వారికి కళ్ళు తిప్పేయడం, కాళ్ళు లేని వారికి కాళ్ళు, ఇలాంటి ఎన్నో సూచక్రియలు అప్పటి వరకు చేసి ఉన్నారు. ఎన్నో సూచక క్రియలు అప్పటి వరకు చేసి ఉన్నారు. అలాగే మృతులలో నుండి కూడా లేపినవాడు ఎవరు? లాజర్ని, అలాగే యాయిరు కుమార్తెని కూడా మృతులు చనిపోయినాక తిరిగి లేపినటువంటి గొప్ప దేవుడు. అయితే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినప్పుడు, ఆ గొప్ప కార్యాలన్నీ జరిగినప్పుడు, ఆ సూచక క్రియలన్నీ జరిగినప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే, మీరు ఇక్కడ చూసిన ఈ సూచక క్రియని, ఇక్కడ చూసిన మిరాకిల్ని ఇంకెక్కడ మాట్లాడొద్దు అని చెప్పారు. He did not ask for any attention. He did not seek any attention. అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెక్కడ మాట్లాడొద్దని కూడా చెప్పడం జరిగింది అనమాట. అది మల్టిపుల్ అకేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. బట్ హియర్ ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆల్రెడీ యెరూషలేములోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు లూకా సువార్తలో ఉంటుంది ఆ డీటెయిల్. యెరూషలేములోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఒలీవల కొండ దగ్గర బేత్పగే, బేతనియా అనే గ్రామముల సమీపంలో ఇది జరిగింది. యెరూషలేముకి ఒక బార్డర్లో ఉన్న ప్లేసెస్. అక్కడ కంటే ముందు ఎవరెవరైతే విజిట్ చేశారో అక్కడ కూడా సూచక్రియలు చేసుకుంటూ వస్తున్నారు. హీఈస్ డూయింగ్ మిరాకిల్స్, హీలింగ్స్ చేసుకుంటూ, దయ్యాలను వెళ్ళగొట్టుకుంటూ ఆ ప్రక్రియలో ఇక్కడికి రావడం జరిగింది. వై నౌ అనే క్వశ్చన్ మనం చూడొచ్చు. ఇప్పుడు వరకు లేనిది ఇప్పుడు గాడిద పిల్ల మీద ఊరేగాల్సిన, అంటే అందులో ఎక్కి తిరగాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నది మనం ఆలోచించుకుంటే, ఇన్ని రోజులు జరగలేదు, ఇప్పుడు ఎందుకు
అని మనం ఆలోచించుకుంటే 2-3 విషయాలు మనకి చూస్తాము. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడు చేసిన సూచక్రియలు నచ్చని వాళ్ళు పరిచయాలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే కొన్ని దగ్గర క్రౌడ్ పుల్లింగ్ చేస్తున్నారని కావచ్చు, లేకపోతే కొన్ని దగ్గర బ్లాస్ఫమీ అంటే దేవదూషణ చేస్తున్నారని చెప్పి పరిచయాలు ఆయనని నమ్మకుండా, ఆయనని వెంబడించకుండా ఉన్నవాళ్ళు కావచ్చు. వాళ్ళ వల్ల ఒక ఈయన సువార్త ఆగిపోకుండా ఉండడానికి, లేకపోతే నిజమైనది నిర్ణయించిన కాలం ఒకటి ఆల్రెడీ దేవుని చిత్త ప్రకారంగా జరగవలసిన కాలం ఒకటి ఉంది. అప్పుడు హీ వాంట్స్ టు సీక్ అటెన్షన్. అప్పుడు నిర్ణయించిన కాలంలో అది జరగాలి అనే ఉద్దేశం కావచ్చు. అలాగే అవుట్ ఆఫ్ దిస్ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, ఇదే సమయము పస్కా పండుగ జరిగే సమయం అన్నమాట. ఆ పస్కా పండుగ కరెక్ట్గా ఇంకొక వారం రోజుల్లో, ఐ థింక్ ఇంకొక వారం రోజుల్లో పస్కా పండుగ అక్కడ జరుగుతున్న విషయం అన్నమాట. యూదులందరూ కూడా ఎంతోమంది, ఎక్కడెక్కడో ఉన్న యూదులు ఎంతోమంది పస్కా పండుగ కోసం అని చెప్పి ఆ సిటీకి వస్తూ ఉంటారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చినప్పుడు లోకల్గా ఉండేవాళ్ళు మహా అయితే 30,000-40,000 అయితే, ఆ టైంలో పస్కా పండుగ టైంలో ఆల్మోస్ట్ 2 lakh people, 2.5 lakh people, 2.5 లక్షల మంది అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అసలు ఆ యెరూషలేము సిటీ పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళని చూడడానికి కైసరు అక్కడ పర్యటన చేయడానికి అదే సమయంలో అవతల పక్కన అదర్ ఎండ్ ఆఫ్ ద సిటీ నుంచి ఆయన గుర్రాల మీద సైన్యాధికారులను పెట్టుకొని ఆయన వస్తూ ఉన్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ఎంటర్ అవుతూ ఉంటున్నారు. అది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, దేవుడు నిర్ణయించిన నెక్స్ట్ ఈవెంట్స్. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ మార్కు, మత్తయి, లూకా, యోహాను సువార్తలు చూసుకుంటే అందులో ఉన్న అన్ని వర్సెస్లో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 30%, ఒక 25-30% ఆఫ్ ద టెక్స్ట్ ఇస్ జస్ట్ ఫర్ ద ప్యాషన్ వీక్. ఈ నెక్స్ట్ వచ్చే రేపటి నుంచి ఈ రోజు నుంచి మొదలుకొని నెక్స్ట్ 1 week వరకు కూడా ప్యాషన్ వీక్ అంటారు. సో ఈ యెరూషలేములోకి ఎంటర్ అవ్వడం కావచ్చు, అలాగే పట్టుబడడం కావచ్చు, అలాగే సిలువని ఎక్కడం కావచ్చు, అలాగే మరణించి తిరిగి లేవడం, మొత్తం అన్నీ కూడా ఈ మిగిలిన చాప్టర్స్ అన్నిటి, ఇక్కడ నుంచి మొదలు పెడితే మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా అదే టాపిక్ని కవర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆల్మోస్ట్ 20-30%, 30% I would say, 30% of the text is just about passion week. అటువంటి కీలకమైన అంశాలన్నీ కూడా ఇక్కడ పొందు చేయబడి ఉన్నాయి. అయితే మనము రీజన్ తెలుసుకున్నాము. ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాము. గాడిద పిల్ల గురించి అంటున్నాడు. ఏమని అంటున్నాడు? అక్కడ ఒక గాడిద పిల్ల ఉన్నది, వెళ్ళి తీసుకున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుతాము. లూకా సువార్త 19:30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. చాలండి. అక్కడ శిష్యులను ఆ గ్రామంలోకి పంపిస్తాడు. దాని మీద అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్లని తీసుకొని రమ్మంటాడు. ఆ గాడిద పిల్ల, దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. గాడిద పిల్ల ఎందుకు? ఆ టైంలో గాడిదలు ఎలాగ వాడుకునే వాళ్ళు, గుర్రాలు ఈ భూమిలు కావచ్చు, లేకపోతే ఇంకొక రాజ్యాధికారులు కావచ్చు, వాళ్ళందరి దగ్గర గుర్రాలు ఉంటానే ఉంటాయి. గుర్రాల మీద దే యూస్ టు ఆ జర్నీ అంతటినీ కూడా వాళ్ళు గుర్రాల మీద చేసేవాళ్ళు. కానీ ఈ గాడిద మీద ఈ రెగ్యులర్ పీపుల్, కామన్ పీపుల్ అంతా కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మీడియం టు ట్రాన్స్పోర్ట్, రైట్? సో అలాంటప్పుడు ఓన్లీ గాడిదల్ని వాడేవాడు అనమాట. గాడిద పిల్లల్ని కూడా కాదు, వాళ్ళు వెయిట్స్ మోయించాలన్నా, లేకపోతే బట్టలు అలాంటివన్నీ మోసుకొని వెళ్ళాలన్నా, మనుషుల్ని మోయాలన్నా సరే వాళ్ళు గాడిదలు వాడారు. అయితే అటువంటి ఒక గాడిద పిల్లని, టు బి ప్రిసైజ్, అటువంటి ఒక గాడిద పిల్లని, ఎవరు ఎక్కనటువంటి ఒక గాడిద పిల్లని, దాన్ని సూచన ఏంటంటే ఒక క్లెన్స్డ్ ఆర్ ఎటువంటి డాగు లేని అటువంటి ఒక గాడిద పిల్లని తీసుకొచ్చి దాని మీద ఎక్కాలనే ఆ కోరిక, ఆ ఆశ దేవుడు అక్కడ వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు తీసుకొని వస్తారు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ శిష్యులు బట్టలు గాడిద మీద పరుస్తారు, దేవుడు ఎక్కుతాడు. అలాగే వాళ్ళ బట్టలు కూడా రోడ్ల మీద అలా పరిచేస్తారనమాట. వెనసే దేర్ గార్మెంట్స్, వాళ్ళ క్లోక్స్ కానీ ఏమైనా సరే రోడ్ మీద పరుస్తారు. గాడిద
అనే దాన్ని హిస్టరీలో ఎలా వాడేవాళ్ళంటే, ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో కూడా చూసుకుంటే ఎలా వాడేవాళ్ళంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజరికం చూపించాల్సి వచ్చినప్పుడు, రాజుని నేను నీ దగ్గరికి యుద్ధానికి వస్తున్నాను, నేను నీ దగ్గర ఒక రాజుగా వస్తున్నాను, ఒక బలవంతుడిగా వస్తాను, ఒక రాజరికం చూపించాలంటే ఆ రోజులు ఏం వాడేవాళ్ళు? ఐ మీన్ ఈవెన్ టుడే రాజులు అనే వాళ్ళని వాళ్ళు ఏం వాడేవాళ్ళు అంటే ఒక గుర్రాలని వాడేవాళ్ళు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సీజర్ వస్తున్నాడు అని చెప్పాను కదా, ఆ సీజర్ కూడా గుర్రం మీద ఆ రాజ్యంలోకి, ఆ యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ సీజర్ గురించి మాట్లాడుకుంటే ఆయనంట యెరూషలేము యొక్క రోమియల రాజు మిగిలిన సైన్యాధికారులు కావచ్చు, సామంతులు కావచ్చు, వాళ్ళందరూ వాడే గుర్రాల కంటే కూడా ఎత్తుగా ఉండే గుర్రాన్ని అడుగుతాడు. వాళ్ళందరికంటే వాళ్ళ గుర్రాల కంటే కూడా, అందరి గుర్రాల కంటే కూడా ఎత్తుగా, ఇది నేనే రాజుని, నేనే ఇక్కడ రాజుని, నా రాజరికం నేను చూపిస్తున్నాను అని సూచనగా ఎత్తుగా ఉండే గుర్రాన్ని అడుగుతారు. కానీ యేసుక్రీస్తుని చూస్తే చాలా చిన్నది, చాలా సాధు జంతువు, అటువంటి దీనత్వముని పోల్చుకొని ఉన్న ఆ గాడిద పిల్లనికి వస్తున్నాడు. వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు టెల్ us? దీనత్వంను ఆయన చూపించాలనుకున్నాడు, సమాధానము ఆయన చూపించాలనుకున్నాడు. ఈ రాజరికంను చూపించేటప్పుడు ఎలా గుర్రం మీద వస్తాడో, యుద్ధం గెలిచిన తర్వాత మేము సమాధానంను ఈ రాజ్యంలోకి తీసుకొస్తున్నాము అనే సూచనగా ఆ రాజులు యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధం కానీ ఏదైనా అయిపోయిన తర్వాత ఆ రాజ్యానికి సమాధానంను చూపించే విధంగా ఉండడానికి గాడిదను ఎక్కి వెళ్తారన్నమాట. అలా గాడిదను ఎక్కి వెళ్ళినప్పుడు అలాంటి సమయంలోనే వాళ్ళ బట్టలతో పాటు పామ్ బ్రాంచెస్, మట్టలు, అక్కడ ఉన్న ఖర్జూరపు చెట్టు యొక్క మట్టలు కూడా వాళ్ళు రోడ్డు మీద పరుస్తారు. దానికి సూచన ఏంటంటే, దే ఆర్ సేయింగ్ ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ లార్డ్, నా సర్వస్వాన్ని నేను నీ ముందు పెడుతున్నాను, నేను వంగి ఉన్నాను, నీ ఎందు దీనుడిగా నేను తగ్గించుకుంటున్నాను అని మనల్ని మనం ఒక హ్యూమన్గా వాళ్ళ ముందు సాష్టాంగపడడం లాంటిది వాళ్ళు దీన్ని, ఈ బట్టల్ని కావచ్చు, అలాగే ఒక రాజరికం చూపించడానికి, ఎదుటి వాళ్ళు రాజు, ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చూపించడానికి మట్టల్ని వేసి వాళ్ళకి రెడ్ కార్పెట్, ఈ రోజుల్లో రెడ్ కార్పెట్ అంటున్నారు, ఆ రోజుల్లో దిస్ ఇస్ వాట్ రెడ్ కార్పెట్ ఇస్. సో ఆ రెడ్ కార్పెట్ని పరిచి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆ డాంకీ కావచ్చు, అలాగే ఆ మట్టలు కావచ్చు. అలా ఒక దీనత్వంలో దేవుడు యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. యెరూషలేములోకి అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగిందో చూద్దామా ఒకసారి. లూకా సువార్త 38 చదువుతాము. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండుగాక. చాలు. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండుగాక అని చూసిన అద్భుతాన్ని చెప్పారు. అలాగే ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము 9 చదువుతాం. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలు. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారంట. నా బైబిల్లో లేదు, కానీ యాక్చువల్లీ ఇంకొక బైబిల్లో కింద ఆ జయము అనే మాటకి అర్థం ఆర్ ఇంకొక మాటని చెప్తారు, ఏమని? హోసన్నా. హోసన్నా అనే వర్డ్ని అక్కడ యూజ్ చేస్తారు. హోసన్నా అంటే ఏంటి? దాని నుంచి మనం పాటలు పాడుతున్నాం. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్? ఇంతవరకు ఏం జరిగిందంటే, చాలామంది హోసన్నాని హల్లెలూయాగా యూజ్ చేస్తారు. ఒక హల్లెలూయా ఎలా ప్రైజ్, హోసన్నా కూడా అలాగే ప్రైజ్ అని. కానీ హోసన్నా అనే దానికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, హీబ్రూలో చూసుకుంటే యాషా అన్న అని అరుస్తున్నారు వాళ్ళు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో హుజానా అయింది, తెలుగులో హోసన్నా. యాషా అంటే డెలివర్ మీ, సేవ్ మీ నౌ. యాషా అన్న అంటే ఐ బెగ్, ఐ ప్రే, ఐ బిసీచ్, నేను వేడుకుంటున్నాను,
నన్ను ఇప్పుడే రక్షించు అనే అర్థము హోసన్నా, యాషానా అనే వర్డ్కి వస్తుంది. ఆ హోసన్నా అనే వర్డ్ ఇక్కడికి వచ్చేటప్పటికి జయంగా మారింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడికి వచ్చేటప్పటికి జయంగా ఎందుకు మారింది? జయము అంటున్నారు అంటే దే ప్రొక్లైమింగ్, దే ఆర్ సేయింగ్ దట్ సర్వోన్నతమైన స్థలములలో ఉన్న తనకి జయము అని చెప్పి ఆల్రెడీ జయం అని చెప్తున్నారు. బట్ ది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ హోసన్నా ఇస్ ఆస్కింగ్, ప్రేయింగ్, బెగ్గింగ్ ఫర్ డెలివరెన్స్. ఆ డెలివరెన్స్ ఇక్కడ వచ్చిందని వాళ్ళు నమ్ముతున్నారు. ఇంతవరకు వాళ్ళు ఎంతో ఆ రోమియోల సామ్రాజ్యంలో నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడం కావచ్చు, వీళ్ళ జీవనోపాధిని తీసుకెళ్ళిపోవడం కావచ్చు, లేదా ట్యాక్సెస్లో రూల్స్ లేకపోవడం కావచ్చు, ఇంకా ఎన్నో రకరకాల ఇబ్బందులు వాళ్ళని పెడుతూ ఉంటే ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి నాకంటూ ఒక లీడర్ వస్తున్నాడు, మాకంటూ ఒక రాజు వస్తున్నాడు, మాకంటూ ఒక గొప్ప రాజు వస్తున్నాడు. ఈ రాజు వెళ్ళి ఏం చేస్తాడంట? ఈ రాజు వెళ్ళి రోమియోలని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని గెలిపించి ఆ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అప్పటి వరకు లేని ఆశ, అప్పటి వరకు లేని ఆ రక్షకుడు వస్తున్నాడు అనే ఆశ ఇప్పుడు కలిగింది. ఇప్పుడు ఈయన చేసిన సూచక క్రియలు చూసినప్పుడు నేనే దేవుని కుమారుడిని అని చెప్పినప్పుడు నేను నా ద్వారానే నీకు మార్గము, నా ద్వారానే నీ సత్యము, నా ద్వారానే నీకు నిత్య జీవం అని చెప్తున్నప్పుడు వీళ్ళంతా ఏమంటున్నారంటే ఈయన ద్వారా మాత్రమే మనకు రక్షణ. నిజమే, రక్షణ ఆయన ద్వారానే. కానీ ఏ రక్షణ? వాళ్ళు అనుకున్నది ఈలోక రక్షణ. రోమియోల దగ్గర నుంచి మమ్మల్ని విడిపించడానికి ఈయన వస్తున్నాడు. ఆ దాసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించడానికి, ఆ దాసత్వంలో నుంచి మనల్ని విడిపించడానికి ఈయన కొత్త రాజుగా, యెరూషలేమునకు రాజుగా ఈయన వస్తున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు అంతా ఉన్నారు. అనే ఉద్దేశంతోనే వాళ్ళు హోసన్నా, ఇక జయము, దావీదు కుమారునికి జయము అని ప్రొక్లెయిమ్ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినందుకు కాదు, ఆయన మహిమను విడిచిపెట్టి రాజు అక్కడ ఉన్న రోమియోలను ఓడించాలంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న రోమియోలని ఆయన హతం చేయాలంటే యెహోవా దేవుడు అక్కడెక్కడో కూర్చొని హతం చేసి ఒక మాట ద్వారా ఈ సృష్టి అంతటిని సృజించాడు. వాళ్ళని హతం చేయడం ఎంతసేపు? ఈ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు మానవ మాత్రమేగా? ఎందుకంటే బలియాగం అవ్వాలి, ఆయన రక్తం కారాలి, ఆయన రక్తంలోనే మనకి పాప విమోచన ఉంది. కాబట్టే ఆయన మహిమను విడిచిపెట్టి మానవ రీతిలో మానవ మాత్రునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అటువంటి మానవ మాత్రునిగా వచ్చినవాడు, నేను నీ రాజుని, కానీ నీ రాజుని ఈలోక రాజుని కాదు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే రాజుని, నీ రక్షణ కోసం నేను వచ్చాను, నీ పాప విమోచన కోసం నేను వచ్చాను అని చెప్పాలని వెళ్తున్నాడు. అటువంటి ఆ దీనత్వంతో, అటువంటి ఆ దయాహృదయంతో, అటువంటి సమాధానం తెచ్చే ఒక రాజుగా, ఇంతకుముందు ఎప్పుడు గుర్రం మీద ఇంకా రాలేదు అక్కడికి, ఆయన మొట్టమొదటిసారి రాజుగా అనుకుంటున్నాడు. అది కూడా సమాధానం తెచ్చే రాజుగా, దీనుడిగా వస్తుంది. ఇదంతా కూడా ముందే ఒకసారి ఆల్రెడీ ప్రవచించారు. ఎవరు? జకర్యా 9:9 ఒకసారి చదువుతాం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. ఏంటంట? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు, మీరు సంతోషించుడి అని అంటున్నాడు. అయితే ఇక్కడ అందరూ సంతోషిస్తున్నారు, శిష్యులతో సహా. నిజం చెప్పాలంటే శిష్యులు కూడా ఏమీ అర్థం కాలేదు. శిష్యులు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, దేవుడు యేసుక్రీస్తు ఎందుకు అడుగుతున్నాడు, వై మై మాస్టర్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎ డాంకీ, అది కూడా కోల్ట్, ఒక గాడిద పిల్లని ఎందుకు అడుగుతున్నాడు అని దే మే బీ క్వశ్చనింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు పరీక్షించుకున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. కానీ
వాళ్ళు అందరూ సంతోషించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ హోసన్నా హోసన్నా అనని దావీదు కుమారునికి జయము అని అరుస్తున్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అవును కదా, జక్కరియా ఇప్పుడు ఆల్రెడీ చెప్పాడు, ఇప్పుడు మాకు అర్థమవుతుందని చెప్పి అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు అన్నమాట. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని అద్భుతమైన మాటలు, మహాద్భుతమైన శబ్దంతో అప్పుడు స్తోత్రం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఈ అర్థం చేసుకోవాల్సిన జనాల్లో ఒక 4 గుంపుల గురించి మాట్లాడుకుందామా? మొట్టమొదటిగా శిష్యులు ఉన్నారు. మొట్టమొదటిగా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు. వాళ్ళందరూ అక్కడ ఉండి 12 మంది శిష్యులు వాళ్ళు చూస్తున్నారు. ఇన్ని రోజులు దేవుని కార్యాలను చూశారు, ఆయన చేసిన సూచక్రియలు చూశారు, ఆయన సెర్మన్స్ విన్నారు, ఆయన గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క సీన్ని చూస్తున్నారు. అలాగే ఇందాక మనం చదువుకుంటున్నట్లు, ఐ థింక్ జాన్లో చదివాం అనుకుంటా, మనం చదువుకున్నట్లు లాజరు మరణించి తిరిగి లేచిన తర్వాత, లేపిన తర్వాత, ఆ లేపుతున్నప్పుడు మరణించి పిలుస్తున్నప్పుడు, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు అక్కడ ఉండి చూస్తున్న జనం కొంతమంది ఉన్నారు. అంటే లైవ్గా ఆ గొప్ప సూచక క్రియని చూసిన వాళ్ళు. అది 2వ గుంపు. 3వ గుంపు ఈ లాజర్ని లేపినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి సాక్ష్యం చెప్పిన వాళ్ళు 3వ గుంపు. 4వ గుంపు ఎవరు? పరిసయ్యులు, అలాగే సద్దుకయ్యులు, లేకపోతే ఈ ప్రక్రియ అంతా నచ్చని వాళ్ళు 4వ గుంపు. అలాగే వీళ్ళతో పాటు ఈ 2 లక్షల మంది గురించి మాట్లాడుకున్నాం కదా, బయట జనాలు వచ్చారు, ఈ పర్టికులర్ సిటీలోకి వచ్చారు. ఎందుకు? పస్కా పండుగ చేసుకోవడానికి. వాళ్ళ గ్రామాల నుంచి వచ్చినప్పుడు అలాగే యెరూషలేములోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరు వీళ్ళంతా కూడా దేవుణ్ణి చూసి, దేవుడు ఈ లోకానికి రావడం తెలిసి, అలాగే మరి ఆయన చేసిన సూచక క్రియలు తెలుసుకొని, ఆయన చూపించిన ప్రేమను తెలుసుకొని, ఎందుకు మరణించి వాళ్ళని తిరిగి లేపడంతో పాటు ఎంతో అసలు టచ్ కూడా చేయలేని కుష్ఠరోగుల్ని వెళ్ళి హత్తుకున్నాడంట. అటువంటి దీనత్వము, అటువంటి దయాహృదయం ఎవరు చూపించలేకపోయారు. అటువంటివన్నీ చూశారు. వీటన్నిటిని చూసిన తర్వాత వీళ్ళంతా అనుకున్నారు, వీళ్ళు నా రక్షకుడు అని అనుకున్నారు. ఈరోజు హోసన్నా హోసన్నా అని అరుస్తున్నాడు. ఈరోజు దేవునికి మాత్రమే జయము, ఆయనకు మాత్రమే స్తోత్రము, దావీదు కుమారునికి జయము అని అన్న ఇదే జయము కరెక్ట్గా 5 రోజుల్లో ఏమని అడుగుతారండి? ఇదే జనం క్రూసిఫై చేయమని అడుగుతారు. ఇదే సేమ్ క్రౌడ్ ఆ రోజు 5 రోజుల తర్వాత ఈయనని సిలువేయండి, ఆయనను విడిచిపెట్టండి, క్రీస్తును సిలువేయండి, ఎవరిని విడిచిపెట్టమంటున్నాడు? క్రిమినల్ అయిన బరబ్బాస్ని విడిచిపెట్టమంటున్నాడు. ఇదే జనం ఇన్ని సూచక క్రియలు చూశారు, ఇంతగానో ఆయన గురించి తెలుసుకున్నారు, మనిషిని తిరిగి లేపాడు, అంతవరకు జరిగిన విషయాలు జరుగుతున్నాయి, తిరిగి లేపాడని తెలుసుకుంటున్నారు. 5,000 మందికి భోజనం పెట్టగా కూడా ఎన్ని గంపలైతే నింపారో అన్ని గంపలు అలాగే ఉండిపోవడం చూశారు. ఎన్నో 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 గొప్ప కార్యాలు చూశారు. అదే జనము ఈరోజు నాకు రక్షకుడు ఈయనే అని నడుస్తున్నారు. కానీ వాళ్ళు కరెక్ట్గా 5 రోజుల తర్వాత ఈయన మాకు వద్దు, ఈయనని సిలువేసేమని అంటున్నారు. అందులో ఆ పట్టించిన వాళ్ళలో ఇప్పుడు ఈ శిష్యులలో ఉన్న ఒకళ్ళు ఇస్కరియోతు యూదా. ఆ ఇస్కరియోతు యూదా కూడా ఏమనుకున్నాడు? ఈ జనం అనుకున్నట్లే నన్ను రక్షించడానికి, ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి ఆ రాజుల ఎదుటికి వెళ్ళి వాళ్ళని సంహరించడానికి ఈయన వచ్చాడు అని నమ్మాడు. అలాగే అనుకున్నాడు, అదే లోకానుసారంగా ఉన్నాడు. కాబట్టి అదే విధానంలో వెంబడించాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి పట్టించాడు. ఎందుకంటే చంపేస్తారేమో అంటే భయంతో పట్టించలేము, లేకపోతే ఈయన బయట ఉంటే చంపేస్తారని భయంతో పట్టించలేము. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయననే చంపేస్తాడు. ఆయన రాజు గెలుస్తాడు అని అనుకున్నాడు, కానీ అది జరగలేదు. ఎందుకంటే he did not come for that. ఆయన సమర్పించుకోవడానికి, ఆయన త్యాగం చేయడానికి, ఆ శిలువ మీద యాగం అయిపోవడానికి ఆయన వచ్చాడు. ఆ రక్తమును మొత్తం కార్చడానికి ఆయన వచ్చాడు. మన ప్రతి పాపమును కడగడానికి ఆయన వచ్చాడు. మనలో ఈ రోజు వరకు ప్రతి నిత్యము ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. ఆ పాపము కడగడానికి వచ్చాడు. ఈ 5 జనాల్ని మనం ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే ఆ డిసైపుల్స్ ఫెయిత్ఫుల్ కమిట్మెంట్ ఈరోజు మనకి ఉన్నటువంటి కమిట్మెంట్, ఆ శిష్యులకు ఉన్న కమిట్మెంట్ ఈరోజు ఫెయిత్ఫుల్ కమిట్మెంట్ మనకు.
ఆ లాజర్ని లేపినప్పుడు చూసిన ఆ జనాంగాన్ని చూస్తే మనము మన జీవితంలో కావచ్చు, మన జీవితంలో ఎదురుగా ఉన్న వాళ్ళ జీవితంలో కావచ్చు చూసిన సూచక క్రియలు మనకు కనిపిస్తాం. రెండో గుంపు. మూడో గుంపు, మనం ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం మన జీవితంలో జరిగిన ఈ సంఘంలో వింటున్నాయి, బయట వింటున్నాయి. సమ్ బిగ్ మిరాకిల్ హస్ బీన్ డన్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పిన సాక్ష్యం ఎన్నో వింటున్నాం. అటువంటి గుంపు. అలాగే నాలుగో గుంపు, వీళ్ళెవరో తెలియకుండా వీళ్ళ గురించి నమ్మకుండా నిజమైన దేవుడు ఇంకెవరో అనుకునే ఏథీస్టులు కావచ్చు, ఇంకా చాలామంది దేవుళ్ళు అన్నారు, ఈయన కూడా ఒక దేవుడు అందరిలో అనుకునే నాన్ బిలీవర్స్ కావచ్చు. ఇలాంటి జనాలు ఎంతోమంది అక్కడ ఉన్నారు. కానీ దేవుడు వీళ్ళందరి కోసం వచ్చాడు, వీళ్ళందరినీ రక్షించగలడు, వీళ్ళందరినీ కాపాడగలడు, వీళ్ళందరి పాపాన్ని తీసివేయడానికి ఆయన గాడిద పిల్ల మీద ఒక మామూలు దీనత్వమును చూపిస్తూ దీనుడిగా సమాధానకరంగా సమాధానము పంచడానికి ఆ యెరూషలేములోకి వచ్చింది. అలాంటి సమయంలో యెరూషలేమును చూసి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 41-42 చదువుతాము. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నప్పుడు యెరూషలేమును అప్పటి వరకు యెరూషలేము వరకు కూడా జర్నీ చేశాడు. బెత్పైగా ఇలాంటి బెత్తని ఆ ఏరియాస్ అన్నింటినీ ఒలీవల కొండ దగ్గర నుంచి ఆ గాడిద పిల్లను తీసుకొని జర్నీ చేసి ముందుకు వెళ్ళి యెరూషలేములోకి అడుగు పెడుతున్న సమయంలో ఆయన యెరూషలేమును చూస్తూ ఏడ్చాడు. నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు మేలు. సమాధాన సంబంధమైనది అనేది ఇక్కడ జరుగుతుంది. అలాంటి విషయాలు నువ్వు తెలుసుకుంటే, యెరూషలేము అంటే ఆ జనాంగం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ రక్షించబడని జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఈయనంటే తెలిసి కూడా తెలుసుకోని జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. లేదా ఈరోజు మన గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న ఎంతోమంది దేవుడు తెలియని వారి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు ఇంకా తెలుసుకోకపోతే, తెలుసుకుంటే నీకు మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇక మీదట ఆ ఛాన్స్ లేకుండా చేసే రోజు రాబోతుంది. గాడ్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ లైక్ వాట్? ఒక సింహముగా, ఒక ఇప్పుడు గాడిద పిల్ల మీద వచ్చిన ఇదే దేవుడు, ఇదే యేసుక్రీస్తు వారు రాకడ సమయంలో, రెండవ రాకడ సమయంలో ఎలా రాబోతున్నాడు? ఈస్ కమింగ్ ఆన్ హార్స్. అదే గుర్రం మీద వచ్చి అప్పుడు చూపిస్తాడు, దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అప్పుడు ప్రతి మోకాలు వంగవలసి ఉంటుంది, ప్రతి నాలుక పలకవలసి ఉంటుంది. అటువంటి వాడు మన జీవితంలో ఎంతోమంది మనం చూస్తూనే ఉంటాం. ఈ ఓవరాల్ స్టోరీ ఆర్ ఈ ఓవరాల్ ఈవెంట్ చూసుకుంటే మనం చూడాల్సింది అక్కడ దీనత్వము, దయాహృదయం, సమాధానం. ఎక్కడికైనా సమాధానం తోడుకొని వెళ్ళాలి. దీనత్వంతో తగ్గింపు, సువార్త పరిచర్య ఎంతో ఉంది. ఆ పట్టణం, ఆ యెరూషలేము పట్టణంను చూసి ఏడ్చుతున్నప్పుడు అక్కడున్న సువార్త, అక్కడున్న పరిచర్య, వీటన్నిటిని గురించి కూడా మనం ధ్యానించుకోవచ్చు. వీటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. హోసానా, యాషానా, ఒకప్పుడు సేవ్ నౌ, నన్ను ఇప్పుడే రక్షించు అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు హోసానా, జయం, they're proclaiming the victory. మాకు వచ్చేసాడు రాజు మమ్మల్ని రక్షించడానికి. కానీ వాళ్ళ ఆ స్తుతులు ఏ రకమైన స్తుతులు? ఈరోజు స్తుతించి 5 రోజుల తర్వాత మర్చిపోయే స్తుతులు. ఈరోజు స్తుతించి ఆ స్తుతి ఇంకొక దానికోసం స్తుతించారేమో, అవును నేను తప్పు చేశానని చెప్పి 5 రోజుల తర్వాత అదే స్తుతిని మర్చిపోయి వ్యతిరేకంగా మార్చేసుకుంటాం. ఆర్ వి ఇన్ ద సేమ్ బోట్? మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నామా?
లేదా లేదు నేను నిజమైన దేవుని ఆరాధిస్తున్నాను అనే పరిస్థితిలో ఉన్నాను. లేదు నేను నిజమైన హోసన్నాను, నిజమైన రక్షకుడిని ఆరాధిస్తున్నాను అనే పరిస్థితిలో ఉన్నాను. నిజమైన రక్షకుడు ఈయన ద్వారానే మాకు విమోచన, ఈయన ద్వారానే మాకు మా పాపములకు విమోచన, నిత్య జీవము, నిత్య మార్గంలోకి, రక్షణలోకి నడిపింపు. ఈయనే నాకు సత్యము, ఈయనే నాకు జీవము, ఈయనే మాకు మార్గము అనని అలా ఆరాధిస్తున్నామా? లేక ప్రతి ఆదివారం ఏదో 2 గంటల కోసం వచ్చి 4 పాటలు పాడి 4 మాటలు విని 4 చిన్న ప్రార్థనలు చేసి వెళ్ళిపోవడానికి వస్తున్నాం? ఆర్ వి ఇన్ ద సేమ్ బోట్? వీళ్ళు చేసిన అదే ఆరాధన మనం కూడా చేసి 4 రోజుల తర్వాత మర్చిపోతున్నామా? లేక అదే కొనసాగింపు, ఇది ఏమైనా సరే నా తుది శ్వాస వరకు, ఇందాక పాడుకున్నాను, ఈ లోక యాత్రలో నా తుది శ్వాస వరకు కూడా నీకై బ్రతకాలనే ఆశ, అలా నీకై బ్రతకాలని, ఆయనకై బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను. అందులో ఈ సమయంలో లేచి వెళ్ళిపోతాం. లెట్స్ ఎగ్జామిన్ ourselves. ఈ సంఘటన జరిగి 2000 సంవత్సరాలు అవుతుంది. 4 గాస్పెల్స్లో కూడా వాళ్ళు చెప్పారు, గాడిద పిల్లనికి ఒక దీనుడిగా, ఒక సమాధానమును, ఒక శాంతిని, నేనే రక్షకుడిని అని చెప్తూ వస్తున్నాడు. నిజమైన రక్షకుడిని నేను, ఈ లోక రక్షకుడిని కాదు, ఈ లోకాన్ని రక్షించి నిత్యత్వంలోకి తీసుకెళ్లే రక్షకుడు. ఈ లోకంలో నీ బానిసత్వం ఈ లోకానికి ఈ లోకంలో విడిపించడానికి, మళ్ళీ ఇదే పాపపు కుటుంబంలో పెట్టి వెళ్ళిపోవడానికి రావట్లేదు. నేను వస్తుంది నీకు నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి, నిత్య జీవంలోకి నా రక్తముతో మిమ్మల్ని కడగడానికి వస్తున్నాను, మిమ్మల్ని కడగడానికి వస్తున్నాను, పాప విమోచన కోసం వస్తున్నాను అని ఆయన చెప్పిన ఆ మాటలను, ఆయన చూపించిన ఆ ప్రేమ మన జీవితంలో కనపరుస్తాము. మన ఆరాధన అటువంటి ఆరాధనగా ఉందా? ప్రతిరోజు ఒకే రకమైన ఆరాధనగా ఉందా? లేదా ఈరోజు ఆరాధించి మళ్ళీ వారం రోజుల తర్వాత మర్చిపోయి, లేదా 2 రోజుల తర్వాత మర్చిపోయే ఆరాధనగా ఉందా? దేవుడు చేసిన క్రియల్ని మర్చిపోయే ఆరాధనగా ఉందా? లేదా దేవుని జ్ఞాపకం పెట్టుకొని నా తుది శ్వాస వరకు ఏది ఏమైనా సరే, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సంఘటనలు ఎదురైనా, ఎటువంటి కీడు నాకు ఎదురైనా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా అని పాడుతూ ఆరాధిస్తామా? ఏ రకంగా ఆరాధించిపోతున్నాం? మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనము ఆరాధిద్దాం, స్తుతిద్దాం, కొనియాడదాం. దేవ పరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మీరు నాతో మాట్లాడారని, అక్కడ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, మా హృదయములను మారుస్తారని, మా హృదయములలో ఇంకా దాగి ఉన్న నీకు ఆయాస్కరంగా ఉన్న విషయాలు ఎన్నో ఉన్నాయి, నీకు నచ్చని విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతిరోజు మేము మా కాడిని ఎత్తుకొని, ప్రతిరోజు మేము మా సిలువను ఎత్తుకొని నీ వైపుకు నడుస్తూ నీలా మారే అవకాశం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీవు ఆ గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు అందులోని సమాధానం మేము తీసుకోలేకపోయాము, అందులో ఉన్న శాంతిని, అందులో ఉన్న దీనత్వమును మేము మా జీవితంలో అవలంబించలేకపోతున్నాం తండ్రి. ఆ దీనత్వమును మాలో పెట్టుకొని, ఆ తగ్గింపు గుణమును మాలో పెట్టుకొని, ఆ తగ్గింపు స్వభావమును మాలో నింపుకొని, దేవా నిజమైన దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను, ఆశపడుతున్నాం తండ్రి. నా తుది శ్వాస వరకు కూడా నిన్నే వెంబడించేవాడిగా ఉండాలని, నిన్నే మరి ప్రభా పరిచయం చేసేవాడిగా ఉండాలని, నీ సువార్త ప్రకటించేవాడిగా ఉండాలని. అయ్యా నీ నుంచి తప్పిపోయేవారు ఎంతో మంది ఉన్నారయ్యా ఈ లోకంలో, నా చుట్టుపక్కల ఉన్నారయ్యా 2,50,000 మంది. ఆ రోజు యెరూషలేము పట్టణానికి వచ్చిన అదే 2,50,000 మంది ఈ రోజు ఇదే DFW ప్రాంతంలో ఉన్నారు. నీ నుంచి తప్పిపోతున్న వారు hardly 600 members, maybe 700 members are in the church from India. అయ్యా వారందరి గురించి ప్రార్థిస్తున్నాను. మిగిలిపోయిన 2,50,000 కంటే తక్కువ మందిని ప్రభా సన్నిధిలో పెడుతున్నాను దేవా. వారందరికీ సువార్తను తీసుకెళ్లే భారం మాలో నింపండి తండ్రి. అవునయ్యా నీవు ఆ యెరూషలేమును చూసి ఏడ్చావు, నీ మాటలు, నీ సమాధానపు మాటలను వారు తీసుకోలేరు
వారికి మేలైనా సరే వారి కన్నులు అవి మూయబడి ఉన్నాయని మరి ప్రభా, ఇలాగే ఇక్కడ ఎంతో మంది కన్నులు మూయబడి ఉన్నాయని, వారి హృదయ నేత్రములు తెరవగలిగింది నీవు మాత్రమే. మేము ఆ కరపత్రాలు తీసుకొని మేము వెళ్ళగలమే కానీ, వారిని విజిట్ చేయగలమే కానీ, వారితో మాట్లాడగలమే కానీ, హృదయాల్ని మార్చగలిగిన నీవేనే. హృదయ అంచుల్లో మరి ప్రభా నీవు ఉండగలవు, నీవు మాట్లాడగలవు, నీవు మార్చగలవు, నీవు ఎన్నుకోగలవు. ఎన్నుకున్నదే నీవు. దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తూ ఇంకా భారంగా ఆ భారభరితమైన ఆత్మతో మరి ప్రభా మేము ఈ సువార్త పరిచయంలో ముందుకు సాగడానికి అందరికీ అటువంటి హృదయం అనుగ్రహించమని మీకే మహిమాగణిత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేస్తారు. కానుకల కోసం, సంఘం కోసం ప్రార్థన చేయండి సిస్టర్.
ఇంకెవరైనా వచ్చి నవీన్ కోసం ప్రే చేస్తే బాగుంటుంది. లక్ష్మీ సిస్టర్ వస్తారా? ఇట్స్ వెరీ హై ఫీవర్ అండ్ అందరికీ తెలుసు కదా, yesterday we had a lot of activity. We did the community egg hunt in Ramya Sisters community. So కొంచెం స్ట్రెస్ అదంతా ఎక్కువయ్యి బాగా ర్యాషెస్ అవి వచ్చినాయి. ప్లీజ్ ప్రే ఫర్ హిస్ కంప్లీట్ హీలింగ్. అయిన తర్వాత ఒక 5 minutes వెరీ ఐ వుడ్ సే అ బ్రీఫ్ సెషన్ ఆఫ్ our church business meeting is going to happen. I'll request each one of you to stay back and participate in the meeting. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, గత వారం నుంచి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని, మా సంఘంలో నాయన ప్రతి కుటుంబాన్ని నీవు కాచి కాపాడుచున్నందుకు, మేము తిరిగి నాయన నీ మందిరంలో తండ్రి చేరుటకు నీ కృపను చూపించినందుకు బట్టి నీకు వందనాలు తండ్రి. గత దినము నాయన మేము నా తండ్రి మా కమ్యూనిటీలో ఆయన గ్రూపులో నా తండ్రి ఈ సువార్తలు నా తండ్రి ఈ వాక్యాన్ని కూడా నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన అందజేయడం నా తండ్రి మా ప్రయత్నముగా నాయన మేము నా తండ్రి మా చేతనైనది మేము నాయన చేయడానికి నా తండ్రి నీవు చూపించిన కృపని బట్టి మా ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి మాకు నాయన ప్రతిదీ అనుకూలపరిచిన దేవులకు నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన ఈ ఆదివారం సమయంలో నా తండ్రి ఆరాధనలో అంతటా కూడా నీవు తోడుగా ఉండి వాక్యంలో కూడా నీవు మాకు తోడుగా ఉండి నా తండ్రి. ఇదిగో నాయన పామ్ సండే రోజు నాయన మేము నా తండ్రి ఇక్కడ చేరినైనా నీకు ప్రార్థించుండగా తండ్రి మా ప్రార్థనను ఆరంభించు తండ్రి. ఇదిగో నాయన ఇచ్చిన కానుకలను బట్టి ప్రార్థన చేయించున్నాము. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారు చేయించిన ఉద్యోగాన్ని భద్రపరిచి ఉద్యోగంలో ఆశీర్వాదాన్ని కష్టార్జితాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నూరంతల ప్రతిఫలము వారికి దయచేయమని నీ ఆకాశపు వాకిళ్ళు విప్పినాయన వారి ఎందుకు కుమ్మరించమని వారి గుప్పెళ్ళు నింపమని అడుగుచున్నాము తండ్రి. అదే రీతిగా నాయన ఆరోగ్యము కూడా నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరినీ కూడా ఒక మారు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నాయన సంఘ కాపులే నాయన మరి నవీనలు నాయన అస్వస్థత గురై ఉండగా తండ్రి తీవ్రమైన జ్వరంతో బాధపడుచుండగా నాయన తండ్రి నీ దాసుని ఉండండి తండ్రి. తిరిగి నాయన మళ్ళీ కూడా నాయన ఇక్కడికి వచ్చి నీ వాక్యాన్ని నాయన మా అందరికీ కూడా అందజేసి అటు శక్తిని ఆరోగ్యాన్ని అన్నకు అనుగ్రహించమని తన నన్నెత్తి ముందు అరికాల వరకు ముట్టిన తండ్రి స్వస్థపరిచి బాగు చేసి సరిచేసి నాయన మరి మా మధ్యలో నడిపించమని అడుగుచున్నాము తండ్రి. నీ దాసుని కుటుంబాన్ని ఒక మారు జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ యొక్క హస్తాలకు అప్పగించుండగా తండ్రి. నిర్జకని అదే రీతిగా నాయన మోషిని రియాయికి పట్టుకుని ప్రార్థన చేయించుండగా తండ్రి. ఇరువురి బిడ్డల్ని కూడా నాయన నీవు నాయన ఆశీర్వదించాలి తండ్రి. బిడ్డలపై నీ హస్తాన్ని ఉంచి నాయన బిడ్డలకు నీవే తోడుగా ఉండి అండగా ఉండి ప్రతి విషయంలోనూ వారి వెనుతట్టి నడిపించమని అడుగుచున్నాము నాయన. ఇదిగో నాయన ఈ చిన్న సంఘం నా తండ్రి మేమందరం కూడా నాయన కూడిన ఇక్కడ చేరి ఉండగా నా తండ్రి ఈ చిన్ని మందని నీవే దీవించి ఆశీర్వదించండి తండ్రి. మేము ఆత్మీయతలో కూడా నాయన ఇంకా కూడా నాయన బలపడటకు నీవే మాకు సహాయాన్ని అందజేయమని మా ప్రతి పనులు నీవే తోడుగా ఉండి ముందుగా నడిపించమని మళ్ళీ వచ్చే వారం వరకు కూడా నాయన నీవే మాకు తోడుగా ఉండి నీ యొక్క కాపుదాన్ని మా ఎందుకు ఉంచమని మా గృహాల ఎందుకు ఉంచమని మా సమస్త చింత బాధ భారం యావత్తు నీ పాదాల చెంత పెట్టు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామముకు మాత్రమే చెల్లును కాక. స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి, కృప కలిగిన దేవా, కృపామేడ సత్య సంపూర్ణ తండ్రి, సర్వోన్నతుల సర్వత్రియాన్ని నీకే ఘనతమైన ప్రభావం మరొక ఆదివారము నాయన తండ్రి నీ చర్చిలో నీ మందిరంలో నీ బిడ్డల మధ్య నాయన తండ్రి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన మరొక దినమకై వేలాది స్తోత్రం ప్రభావ నైనా తండ్రి. ఇదిగో ప్రభావ నవీన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా నాయన ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యము నైనా ఈ చార్జ్ నుంచి దీవించమని అడుగుతున్నాను ప్రభావ. నాయన ఎంత అలసిపోయినా బడలిక కలిగిన నైనా శరీరాలతో మేము ఉన్నప్పుడు బలహీన స్థితిలో మేము ఉన్నప్పుడు బలహీనపరచుకోవడమైన దేవా ఆ బిడ్డను కొట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత విడుదలనివ్వండి అయ్యా. రోగులను బట్టి బాగు చేయవాడు నువ్వు మాత్రమే ప్రభువా. నైనా తండ్రి ఆ బిడ్డకి ర్యాషెస్ వచ్చుటకు కారణమైన ప్రతి దానిని ప్రభువా ఆ బిడ్డ శరీరంలో నుంచి తీసివేసిన ఆయన తండ్రి నూతన శరీరంతో మొట్టమని అడుగుతున్నావు ప్రభువా. నైనా తండ్రి మంచి ఆరోగ్యంతో మొట్టండి.
నాయన తండ్రి ఆ ఫీవర్ని ముట్టండి ప్రభా నాయన తండ్రి. ఆ బిడ్డ చుట్టూరు మీ కంచె వేసి కాపాడండి ప్రభా. నెత్తి మీరు కరికాలం వరకు ముట్టండి ప్రభా నాయన తండ్రి. ఆ ఫీవర్ అంతా తీసివేసి ప్రభా మరీ నూతన బలముతో ఆ బిడ్డని ఆశ్రయించమని అడుగుతున్నాం. ముట్టండి ప్రభా నీ అభిషేక తైలంతో నాయన తండ్రి ముట్టండి ప్రభా నాయన తండ్రి. ఆ అనారోగ్యం నుంచి తీసివేయండి ప్రభా నాయన తండ్రి. బలమునివ్వండి నాయన తండ్రి. ఆ బిడ్డని మరి మిక్కిలుగా ఇంకా నువ్వు వాడుకోము నీ సేవలోనైనా అనేక విధాలుగా నైనా తండ్రి ఏసయ్య నీ మందిరంలోనైనా తండ్రి. ఆ బిడ్డ నిలబట్టుకు మరొక మరొక దినముని ఇవ్వమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసుని పరిశుద్ధ ప్రార్థన పెట్టుకున్నాము తండ్రి. అలాగే ఆశీర్వాదం తీసుకుంటాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం సకల పరిశుద్ధులను కూడి మనందరికీ సదాకాలం తోడే గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.